నెక్స్ట్ కమింగ్ టు నారా లోకేష్ గారు, ఈ నా జాతకం ప్రకారం గతంలో కొన్ని అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతే వచ్చినటువంటి కొన్ని వార్తలు కూడా అతి నెక్స్ట్ ఉగాదికి ఆయన సీఎం కాబోతున్నారంటూ కొన్ని లీకులు వచ్చాయి. లేదు డిప్యూటీ సీఎంగా ఇన్ను కూడా ప్రమోట్ చేయాలంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దావోస్ వేదికగా కూడా చంద్రబాబు నాయుడు గారి ముందే కాబోయేటువంటి రాబో తరానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా అక్కడ చేసినటువంటి కామెంట్లు వాటిని చంద్రబాబు నాయుడు గారు ఖండించారనేటువంటి వార్తలు కూడా తర్వాత విన్నాము. సో నారా లోకేష్ గారి జాతకం ప్రకారం ఆయనకి సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా, కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ఉండే అవకాశాలు ఉన్నాయా? పర్టికులర్గా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? పర్టికులర్గా నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన జాతకం బాగుంది. 2029 నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఇప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే కంటిన్యూ అవుతారు ఆయన. ఓకే. కాకపోతే కొంచెము అటు ఇటు విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి విమర్శలు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఆయన మీద సహజంగానే. ఆయన మీద ఏవో జరిగేటివి జరుగుతూ ఉంటాయి, వచ్చేటి వస్తూ ఉంటాయి, ఆయన చెప్పే సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఇంకా కొంచెము తీవ్రముగా పరిణతి చెందేటువంటి విధముగా ముందుకు వెళతాడు అనేటువంటిది అయితే సుస్పష్టం ఆయనకున్న జాతక ప్రకారంగా. ఆయన దీన్ని బట్టి అనుకూలాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇదితో ఇలాగే ముందుకు కంటిన్యూ అవుతుంది తప్ప ఏదో వెంటనే ఏదో అది ఇది అనేటువంటిది ఉంటుందని అనుకోవడానికి లేదు. అట్లా ఏమీ ఉండదు. ఓకే, అది సూక్ష్మంగా చెప్పొచ్చు మనం, అంతే. దానికి మళ్ళీ మనం ఎంత వ్యాఖ్యానాలు చేసి ఎంత అటు తిప్పి ఇటు తిప్పి ఏమి చేసినా ఆయన యోగము గతంలో కూడా అనుకున్నాము, మంచి యోగం ఉంది, ఖచ్చితంగా గెలుస్తాడు, మేలు జరుగుతుంది అనేటువంటిదే అనుకున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఇట్లాగే ముందుకు వెళతాడు. ఇంకా కొంచెం పరిణతి చెందే విధముగా ఏమిటి అనేటువంటిది చూసుకుంటూ ముందుకు వెళతాడు. కానీ ఈలోగా కొన్ని ఈ ట్రోల్స్ ఆయన మీద జరిగేట్టు జరుగుతూ ఉంటాయి, అలా ఇలా అనేటువంటివన్నీ అంటూ ఉంటారు, సహజం అది. ఇంకా ఒక దాంట్లో ఉన్నప్పుడు జనరల్ గా ప్రతిపక్షం వాళ్ళు ట్రోలింగ్ చేశారు, లేదంటే ఆయన అంటే గిట్టినటువంటి ఓటర్స్ ట్రోల్ చేశారు అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కాబోయే సీఎం లేదు, ఆయనకి డిప్యూటీ సీఎం అయ్యే అర్హతలు ఎక్కువ ఉన్నాయి, లేదు సీఎం అయ్యే అర్హతలు ఆయనకి చాలా పుష్కలంగా ఉన్నాయి, లైక్ పాదయాత్ర చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు, ఆయన పాదయాత్ర వల్లే ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది, దట్టు మంగళగిరిలో ఆయన నిలబడి అంత భారీ మెజారిటీతో గెలవగలిగారు అంటే ఆయన చేసిన కృషి అనేటువంటివి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ కోటరే మాట్లాడుతున్నటువంటి మాటలే కదా. వీటిని కూడా అలాగే కొట్టిపడేయాలా, వీటిని కూడా కామెంట్లు అనుకోవాలా, లేదంటే వీటిని ఎలా చూడాలి? అసలు కొట్టిపడేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు పాదయాత్ర చేసినటువంటి మాట వాస్తవం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నిజానికి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పాదయాత్ర చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క వయస్సు, ఆయన వయోధర్మము అది చూసినప్పుడు లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను పాదయాత్ర చెయ్యాలి అని. చేశారు, చేసింది బాగా. అది కొంతమంది తన అభిమానులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాగా ఉత్తేజపరచడానికి ఎంతో దానికి ఉపయోగం అనేది జరిగింది కాబట్టి కొంతమంది అభిమానులు ఉన్నప్పుడు కావాలి అని వాళ్ళ అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు, అంతే కదా. ఎవరి అభిమానులైనా ఒకరి అభిమానులు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి కావాలి అని కోరుకోవడంలో ఏమీ తప్పు ఉండదు. అయితే ఒక చోట ఒక పద్ధతి, ఒక విధానము అనేటువంటిది ఒక ఇది ఉన్నప్పుడు దానికి కట్టుబడి సరేలేని ఉండాల్సిన ధర్మం కూడా ఉంటుంది. అది లోకేష్ గారి అభిప్రాయం కాదు, లోకేష్ గారిని అభిమానించేటువంటి కార్యకర్తల యొక్క అభిమానం. ఏదో ఒక రోజు నెరవేరుతుంది, నెరవేరకుండా పోదు భవిష్యత్తులో అనేటువంటిది అయితే అది వాళ్ళకున్న నమ్మకం కాబట్టి అంటూ ఉంటారు. దాని తప్పు లేదు కదా అనుకోవడంలో. ప్రతిపక్షాలు అంటున్నాయి, చేస్తున్నాయి, ఇంకోరు అంటున్నారు అంటే రాజకీయం కదా. రాజకీయం ఎప్పుడూ అవే మాట్లాడతారు. ప్రతిపక్షాలు కూడా మనల్ని విమర్శించకుండా నువ్వే గొప్పవాడి వేరే తట్టయితే ప్రతిపక్షం ఎందుకు? ఇంకా ప్రతిపక్షం కూడా మనల్ని పొగడాలి అంటే ఇంకా ప్రతిపక్షం మనల్ని పొగుడుతున్నప్పుడు ఇంకా ప్రతిపక్షంతో పనే ఉంది. అట్లా ఎవరు పొగుడుతారు సమాజంలో? కాదు కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, మరి వాళ్ళు అనేటివి అంటారు. అది ప్రతిదీ కూడా విమర్శలు కూడా మనము దాన్ని అనుకూలంగానే తీసుకోవాలి.
పదవుల్లో ఉన్నప్పుడు ఏది చెడ్డగా తీసుకోరాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్నా కూడా అనుకూలంగా తీసుకొని దానికి అనుకూలంగా మనం ఏం సమాధానం చెప్పాలి అని చేతల్లో చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఈ ఊరికే మనం పోట్లాడితే వచ్చేది ఏమి ఉండదు దానివల్ల. అదే ఉద్దేశంతోనే ముందుకు వెళతారు అని నేను అనుకుంటున్నాను. అది